ఎగ్జామ్ చాలా బాగా రాశాను సార్. 4 పేపర్లు కూడా చాలా బాగా వచ్చాయి సార్. మేము చదువుకున్న క్వశ్చన్స్ చాలా బాగా వచ్చాయి, చాలా బాగా రాశాను సార్. ఎస్పీఎస్సీ వాళ్ళు మాకు అడిషనల్గా నాకు 50 నిమిషాలు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు అంటే క్వశ్చన్ పేపర్లో నో అని ఉన్నదంట. అట్లని అన్ని ఇక్కడ నేను ఏ ఎగ్జామ్ రాసినా ఇచ్చిండ్రు, కానీ ఈ ఎగ్జామ్ మాత్రం రిజెక్ట్ చేసిండ్రు. నాకు 50 నిమిషాల టైం మాత్రం ఇవ్వలేదు సార్. ఇవ్వకపోయినా కూడా నా టైంకి నేను కంప్లీట్ చేసుకున్నాను సార్. సరిపోయింది సార్, సరిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ 50 నిమిషాలు టైం ఇచ్చి ఉంటే ఇంకా కొంచెం ఆలోచించి రాసామన్నమాట. ఇంకా కూడా అయినా కూడా బాగానే రాశాను సార్. నిన్న ఫస్ట్ పేపర్ అయితే కొంచెం అదే అడావుడిగా అయింది సార్, కొంచెం టైం ఇవ్వకపోవడం వల్ల. అన్నీ కూడా టైంకు అదే కాకపోతే వాళ్ళు టైం ఇచ్చి ఉంటే ఇంకా కొంచెం ఆలోచించి ఇంకా కొంచెం బాగా రాశామని అనమాట. అది సమస్య. ఎకనామిక్స్ పేపర్ కూడా బాగానే వచ్చింది చెప్తున్నా కదా సార్. 4 పేపర్స్ కూడా బాగానే వచ్చినాయి. 4 పేపర్స్ కూడా ఎటువంటి డిఫికల్టీ లేకుండా 4 పేపర్స్ కూడా బాగానే వచ్చినాయి. కాకపోతే కొంచెం అడావుడిగా పెట్టవలసి వచ్చింది, కొంచెం టైం ఇవ్వకపోవడం వల్ల. కొన్ని క్వశ్చన్లకు 50 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. అసలు ఎవరైనా కూడా నా దాంట్లో ఉన్నది సార్ అని చెప్తే కూడా 50 నిమిషాలు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా. ఈ కాలేజీలో మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది, కానీ ఒక 50 నిమిషాల టైం మాత్రం ఇవ్వకుండా నన్ను ఒకటే టెన్షన్ పెట్టింది సార్ ఎగ్జామ్ రాస్తుంటే. ఈ పేపర్ అయితే కొద్దిగా ఈజీ ఉంది. అంతకుముందు పొద్దున పేపరు జిఎస్ పేపర్ టఫ్ ఉన్నాయి. ఈ పేపర్ అయితే ఈజీ ఉంది. వసతులు బాగున్నాయండి, బాగున్నాయి ఏర్పాటు చేసి. కాన్ఫిడెన్స్ అంటే చెప్పలేము. పేపర్ ఎట్లా వచ్చిందని చెప్తాం, కానీ జాబ్ కొడతామని కష్టం, చెప్పడానికి కష్టం. నిన్న బాగానే రాసినాం. నిన్న జిఎస్ పేపర్ కూడా టఫ్ వచ్చింది. సెకండ్ పేపర్ బాగుంది, ఇప్పుడు పేపర్ కూడా బాగుంది. ఎకనామిక్స్ కూడా పర్లేదు. జిఎస్ అన్నిటికంటే జిఎస్ఏ టఫ్. ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. చదివినంత వరకు బాగానే రాసినాము. ఫస్ట్ పేపర్ జరం కష్టంగానే ఉంది. ఇప్పుడు చదువుకున్న వరకు బాగానే రాసినాము. ఆ టైం సరిపోయింది, మంచిగానే రాసినాము. జాబ్ వస్తా అని చెప్పడానికి రాదు, ఎగ్జామ్ అయితే బాగా రాసినాము. ఫస్ట్ పేపర్ టఫ్ ఉంది. నిన్నటి ఫస్ట్ పేపరు ఎకనామిక్స్ కూడా టఫే ఉంది. చదువుకున్న వాళ్ళు అయితే జాబ్ కొట్టవచ్చు. మేము కూడా కష్టపడ్డాము. ఎంతవరకు వస్తా అనేది ఇంకా చెప్పలేము. టైం సరిపోయింది.